స్వామి శబరిమల అయితే శబరిమల పెద్ద పెద్ద ఘాట్లు స్వామి. లారీలు తింటారు, బాధపడిపోతారు. ఆ రోడ్లు అయితే మామూలుగా ఘాట్ రోడ్ ఎక్కిందంటే కేరళ ఎంటర్ అయ్యాయి. ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా బోర్డర్ అది కేరళ. ఘాట్ రోడ్ ఎక్కిందంటే సిటీ కింద అయ్యింది. ఈ ఘాట్ రోడ్ చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది. నడుచుకునే వాళ్ళు కూడా దీంట్లోంచి వెళ్తున్నారు. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇంటే ఇక్కడ ఊరు తగ్గింది కాబట్టి పర్లేదు. ఇంటర్ మనం ఘాట్ ఎక్కినప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉంది. అక్కడ వాటర్ గట్ట వెళ్తాను. పెద్ద పెద్ద పైపులు పెట్టారు. పెద్ద పెద్ద అంటే ఇప్పుడు మన డ్రైనేజీలు వేసినప్పుడు పెద్ద పెద్ద రోడ్లకి ఎంత తోరలు ఉంటాయి అంత తోరలు ఉన్నాయి. పైపుల టైపు పైనుంచి కిందకి చాలా వాటర్ అంతా దాంట్లోంచి వస్తుంది. వర్షం వస్తే మాత్రం చాలా రిస్కీ రోడ్లు. శబరిమల ఘాట్ ఎక్కుతున్నాం దిగుతున్నాం. టైం అయితే 11 అవుతుంది. మనం ఈ టైం కల్లా ఇరవైలో ఉందాం అనుకున్నాం, కానీ ఘాట్ రోడ్స్ ఈ రేంజ్లో ఉంటాయి అనుకోలేదు. చాలా పెద్ద పెద్ద ఘాట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఈ తోటలు ఉన్నాయి అలా కొండపైకి. ఈ ఘాట్ ఎక్కినప్పుడు కనీసం హార్న్ కూడా కొడతలేదు. మరి ఏంటో మరి అవ్వలే. ఒక్కరు కూడా హార్న్ కొడతలేదు. దిగినప్పుడు కొడతలేదు, ఎక్కినప్పుడు కొడతలేదు. అయ్యో అంటే వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు హార్న్ కొట్టారా కొట్టలేదు. టర్నింగ్లో ఈ కారు కొట్టలేదు. అటు నుంచి వచ్చేవాళ్ళు కొట్టరు. మరి ఇక్కడ హార్న్ కొట్టకూడదో ఏంటో తెలుస్తలేదు. ఎంత చిన్న కటింగ్ ఉన్నా సరే అవతల వాళ్ళు కనపడకపోయినా సరే హార్న్ కొడతలేదు. సైలెంట్గా వచ్చేస్తున్నారు. మనం ఎరిమేల దగ్గరికి వచ్చాం. 13 కిలోమీటర్లు. చర్చ్ ఉంది పైన. చర్చ్ దగ్గర నుంచి ఇలా కిందకి వెళ్ళాలి. ఇలా కిందకి వస్తే ఎరిమేల 13 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి 40 వస్తుందేమో శబరిమల. ఇక్కడి నుంచి అయితే శబరిమల ఇంకా 55 ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా చర్చిలే. కనీసం అలా లేదన్నా కొండ దిగి మళ్ళీ కొండ ఎక్కడ కూడా చర్చి ఉంటుంది. ఇప్పుడు 4-5 కిలోమీటర్లు కూడా చర్చి కంపల్సరీ ఉంటుంది. పెద్ద చర్చి. ఇక్కడ నుంచి మనకి రోడ్లు అయితే బాగా చిన్నగా ఉన్నాయి. కానీ ఇరిమేలు ఎటు వెళ్ళాలి, శబరిమల ఎటు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అని ప్రతి సర్కిల్ దగ్గర ఎక్కడైతే టర్నింగ్స్ వస్తాయి అక్కడ, ఎక్కడైతే సెంటర్లు వస్తాయి అక్కడ మనకి కిలోమీటర్స్ రాస్తున్నారో యారో మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి రూట్కి అయితే వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. మనం మ్యాప్ పెట్టుకోకపోయినా వెళ్ళిపోవచ్చు సిగ్నల్స్ లేకపోయినా. కాబట్టి టర్నింగ్స్ బాగా చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లు. ఒక బస్సు వస్తే బస్సు తప్పుకోవడానికి ఉంటుంది అనేది కూడా తెలియదు అంత రోడ్లు. మన ఇరిమేల దగ్గరికి వచ్చేందుకు కూడా ఇవన్నీ లబ్బర్ చెట్లే. కేరళలో లబ్బర్ ఉత్పత్తి ఎక్కువ. ఏదో ఎలక్షన్ జరుగుతున్నట్టు మొత్తం హైదరాబాద్గా ఉంది. రోడ్లు మాత్రం చిన్న చిన్న రోడ్లు అయిపోయినాయి. కానీ టాప్ అండ్ టాప్ రోడ్లే. ఘాట్ రోడ్లు అయినా ఏమైనా కానీ మనకు రోడ్డు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా. మన ఇంటికి స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ వరకు కూడా తెలంగాణ బార్డర్ ఇంకో 30 కిలోమీటర్లు దాటుతున్నాం అనగా ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఎరిమేలు వరకు కూడా ఎత్తులెత్తుంది దిగితే ఒక దిక్కు అయితే భయంకరంగా పైకి ఉంటాయి, ఒక దిక్కు భయంకరంగా కిందగా ఉంటాయి. మొత్తంగా అయితే ఏదో రకంగా ఎరిమేల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో 2 కిలోమీటర్లు ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏంటనేది మ్యాటర్. మనం అయితే ఇప్పుడు ఎరిమేలి వారసం మసీద్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కుట్టోడు షాప్ తీయకపోతే బండి అయితే అక్కడ పార్కింగ్ పెట్టాను. స్వాములందరూ ఇక్కడ నుంచి పేట పిల్లలు ఆడుకుంటా ఎదురా కొంచెం అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇంకా అక్కడి నుంచి శబరిమల అయితే బయలుదేరిపోతాడు. ఫస్ట్ అయితే మసీద్ ఆపోజిట్లోనే ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఫస్ట్ కొబ్బరికి అయితే మనం అక్కడే కొట్టాలి.
ఇదే మసీదు ఎదురుగా ఉండే ఎఫ్సం గుడి. ఇక్కడ మనం ఫస్ట్ కొబ్బరికాయ కొడతాం. మనం తెచ్చుకున్న 5 కొబ్బరికాయల్లో. గంటూరుకి వచ్చినా కానీ గ్రూప్గానే రావాలి. ఇలా ఒంటరికి వచ్చాం, ఒంటరి అయిపోతాం. ఎక్కడేమో ఉంటాయో తెలియదు, ఎవరిని ఏమి అడగాలో తెలియదు. ఎవరో తెలుగు వాళ్ళు ఇద్దరు కలిసారు కానీ వాళ్ళ కంగారు ఉన్నారు. మాకు కంగారుకి వెళ్తాం అయితే నచ్చదు. మా కూడా చూసాం కూడా అలాగే ఉన్నాడు కంగారు. ఏం చేస్తాం, తప్పదు. ఒక్కోసారి సిచ్యువేషన్లో మనం అలా తాపీగా అన్నీ చూసుకుంటే వెళ్ళాలి. మళ్ళీ రాం కదా కనీసంగా. అందుకని అన్నీ కవర్ చేసి ఆ ట్రైఎఫ్ సాంగ్ గుళ్ళో కొబ్బరికాయ కొట్టేసాక వార్ సాంగ్ గుళ్ళోకి వెళ్ళొచ్చాక అలాగా లెఫ్ట్ సైడ్ కిందకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటాయన్నమాట ప్రతి కొట్టుగడ. ఇలాగా చాలా కొట్లు ఉన్నాయి. ఇలాగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ తెగొచ్చు. ఫోటోకు 100 రూపాయలంట. ఈ శరణ గుర్తులు అమ్మే కొట్లు కూడా మొత్తం అన్నీ ఉంటాయి. ఆ ఫోటోలు దిగా కొద్దిగా ఎదరగత్త మనకి ఎలాంటి ఆర్చ్ చోటు ఉంటుంది. ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని స్నానాలు చేసి వెళ్ళిపోవడం. లోపలికి వచ్చాక ఇక్కడ స్నానం చేసి లోపలికి అయ్యప్ప స్వామి కూడా ఉంది. ఇక్కడ దండం పెట్టుకుని ఇంకా పంపన్న దగ్గరికి వెళ్ళిపోవడమే మనం. ఈ గుడి వెనకాల మనకి అన్న సమారాధన జరుగుతుంది. కాకపోతే ఎక్కువసేపు లేదు, అంటే మేము వచ్చినట్టు అయిపోయింది. స్థానాలు అయితే అక్కడ ఇక్కడ స్థానాలు బాత్రూమ్స్ ఉన్నాయి. వెనకాల 20 రూపాయలు, స్థానానికి అయితే 50 రూపాయలు. మనకి ఎరిమేల దగ్గర కంప్లీట్ అయినప్పటికీ 2 అయ్యింది. ఇంక మధ్యలో ఎక్కడైనా మిక్స్ చేసి డైరెక్ట్ పంపక్కడికి వెళ్ళిపోతున్నాం. మన బండి అయితే ఇక్కడ షాప్ కట్టేసి ఉంటాయి, అక్కడ పార్కింగ్ పెట్టాం. అదే వెనకాల మనకు ఓవర్సం మంచి వెనకాల మసీదు. ఈ పక్కన ఎవరి షాప్లోనే బ్యాగ్స్ పెట్టాం. ఇక్కడి నుంచి మనకి శబరిమల 46 ఎంత ఉంది. ఆగి అక్కడికి అయితే వెళ్దాం. ఎండ మాత్రం ఎరగకూడేస్తుంది, చేతులు మంటలు వచ్చేస్తున్నాయి ఎండకి. మనకి ఇక్కడ కొత్త తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. ఇరుముళ్ళు ఎవరైనా ఎత్తుతారు, గురుస్వాములు వాళ్ళు మంది ఉంటారు అన్నారు. కానీ నాకు ఇక్కడ ఎరుమల దగ్గర అయితే ఎవరో కనపడలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు తగులుతున్నారు అంతేగాని వాళ్ళంతా మనతో కలిసి ఉండేలాగే ఇవ్వట్లేదు. తెలంగాణ వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళు మనతో గుమ్మని కలరు. ఇంక సర్లే ఇంక మామూలుగా ఏదో ఇరుముళ్ళు ఎలాగ పట్టి పని లేదు కదా అని అన్నమట్టుగా అలా కనిపించాను. కొబ్బరికాయ కొట్టుకుని వారస్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తానాలు చేసి అయ్యస్వామి గుడి దగ్గర అన్నం పెట్టుకుని వచ్చేసాం. ఇప్పుడైతే పంబ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాకైనా ఇంకా ఖచ్చితంగా ఎవరో ఒకరితో కలాలి, లేదంటే చాలా రిస్క్ అయిపోతుంది. మనకి ఎరువేల నుంచి పంబాకి వెళ్ళే దారి అంతా కూడా ఘాట్ రోడ్డే. అక్కడక్కడ మనకి హోటల్స్ ఉంటాయి, తినడానికి గట్ట ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. కానీ కొండలు ఎక్కడ చూసినా చెట్లు మాత్రం మంచి బలంగా ఉన్నాయి. మొత్తం ఘాట్ రోడ్డే, ఎక్కుతుంది దిగుతూ. మనం తినే కాడ ఏమన్నా కొట్లు గట్ట కావాలనుకున్నా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దాని గురించి అయితే ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పుడే మనం పంపా బస్ స్టాండ్ అయితే దాటాము. అక్కడ పోలీసులు అడిగితే బైక్ పార్కింగ్ ఇంకా పైన ఉంటుందన్నారు. అక్కడ లగేజ్ కౌంటర్ అయ్యి ఉన్నాయన్నారు. అక్కడికి వెళ్ళాక చూద్దాం. మరి ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాం. కొండపైకి బైక్ అయితే ఇలా పక్కన పెట్టాం. ఇప్పుడు దానికి మనం వైర్ లాక్ తెచ్చాం కదా, వైర్ లాక్ ఆ వైర్ లాక్ వేసి కొట్టులాక్ వేసి వెళ్ళిపోదాం. పార్కింగ్ అంటే ఎక్కడంటే పక్కన ఎట్టుకోవడమే. పోలీసులు అంతా ఉన్నారు కాబట్టి ధైర్యంగానే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం క్లాక్ రూమ్ చూసుకుని లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి బయలుదేరుతాం. పైకి వచ్చాక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పక్కన పెట్టాం బండ్లు. మరి పార్కింగ్ అయితే ఇదే అని చెప్తున్నారు. పార్కింగ్ టిక్కెట్లు ఏమీ లేవు, బండ్లు పెట్టుకుని అట్లా లాక్లు వేసుకోవడమే. పంబా అనేది స్నానాలు చేస్తున్నారు పంబను. చెప్పగలడు ఏ వివరాలు అడిగినా చెప్పగలడు స్వామి. ఫోన్ నెంబర్ అడిగినా చెప్పగలడు.
పంపా నదులు అయితే మరి స్నానాలు బాగానే చేస్తున్నారు, కానీ బట్టలు ఇక్కడ వదిలేస్తున్నట్టున్నారు. కొట్ల కొట్ల కింద ఉంది. క్లాక్ రూమ్స్ అయితే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి. మనం తెచ్చిన లగేజ్ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసుకుని జాగ్రత్తగా బయలుదేరదాం. కండిమూల మహాగణపతి గుడి కొన్ని మెట్లు ఎక్కక పైకి ఎక్క ఉంటుంది. వచ్చిన తర్వాత కొబ్బరికాయలు ఆడ కొట్టేస్తున్నాయి గోడకి. ఇక్కడి నుంచి ఇంకా అందరితో కలిపి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి వరకు అయితే మరి ఫ్రీగానే వచ్చేసాము. ఇక్కడి నుంచి చూడాలి. ఓ స్వామి అప్ప శరణమప్ప వీరాది వీరమణి అక్కడక్కడ ఎమర్జెన్సీకి మనకి ఆక్సిజన్ ఉన్నాయి. ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సప్లై చేస్తారు మేడం. ఆక్సిజన్ తీసుకొచ్చి పైకి వెళ్ళి శరణగుత్తి ఇక్కడ మనం అక్కడ ఎనిమిదిలో తెచ్చుకున్న బాణం ఇక్కడ గుచ్చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవడమే. మనం ఎలా ఉన్న శరణాలు కూడా ఇక్కడ పెట్టాలంటే పెట్టేయచ్చు. ఇక చాలా మంది ఇక్కడ పెట్టారు. కరెక్ట్గా 1.6 కిలోమీటర్ ఉంది. ఇక్కడికి వచ్చాక మనం నా పేరు ఇప్పుడు దాకా 2 దెబ్బలు వచ్చేసాం. ఇప్పటికే దాదాపు అరగంట నుంచి ఆగాం. చూద్దాం మరి ఎన్నింటికి అవుతుంది దర్శనం అనేది. 11 గంటలకైతే మమ్మల్ని దగ్గరికి వచ్చాక ఒక 100 మీటర్స్ ఉందనగా ఆపేయారు. మళ్ళీ 3ంటికి గుడి తీస్తారంట. అప్పటి వరకు అలా నిల్చుంటామే ఇంకా. ప్రజెంట్ అయితే ఫోన్లో గట్ట రాములు తీసుకురాకూడదు, ఫోటోలు వీడియోలు తీయకూడదు అనే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత ఇంకా ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ పెడతారేమో ఇక్కడ. ఇప్పటి వరకు వీడియోలు తీసుకున్న వాళ్ళందరికీ అదృష్టం. ఇంకా మనకి ఇక్కడ తెలుగు స్వామి అంటే ఇలా బైక్ మీద ఒక్కరు వచ్చే స్వామి అంటే ఇరుములెక్కమంటే పాప మా ఆయన పేరు. మొత్తానికి అయితే మనం దర్శనం కంప్లీట్ చేసాం. కింద దిగడానికి పొద్దున్నర అయింది. సాయంత్రం 6-10 బయలుదేరితే పొద్దున్న 6ంటికి కింద దిగాం. మొత్తం 12 గంటలకు వచ్చింది మనం దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఒక 3 డబ్బాలు తీసుకున్నాం. 3 బాక్సులు 30 డబ్బాలు వస్తాయి. తీసుకుని జాయిగా మనం ఇప్పుడు ఇక్కడ తిరువనంతపురం స్వామి గుడికి వెళ్దాం. ఇక్కడ వస్తే మాత్రం సింగిల్గా రావాలి, కనీసం లేదు. ఆ గుంపుతో వస్తేనే బెటర్. ఎక్కడ ఏముంది ఏంటనేది తెలుస్తుంది. ఒకసారి వస్తే మాత్రం అర్థమవుతుంది. తర్వాత మీరు సింగిల్గా రావచ్చు. ఫస్ట్ సింగిల్గా వస్తే ఇక్కడ నెచ్చుకుని కనుక్కుని అంత మనకి ఉండదు. ఇప్పుడు పెద్దలు అటువంటివి అయితే మనం తెలుగు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంతమందికి, తెలుగు సరిగ్గా రాదు, హిందీ చెప్పి అర్థం చేసుకోలేదు. చాలా కష్టమైపోద్ది. మేనేజ్ చేయొచ్చు, కాకపోతే కష్టం అవుతుంది. తెలుసున్న వాళ్ళు తప్ప కొంచెం సింపుల్గా తేల్చుకుని వెళ్తారు. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడ ఏమంటే అనేది తెలియదు. ఇక్కడికైతే శబరిమల అయితే అయిపోయింది. తర్వాత రేపు దగ్గర నుంచి చూద్దాం.
జాతరకి తిరుమల అయితే చెప్పాం. మరి నా బడ్జెట్ ప్రకారం నేను నాకు వచ్చినంత వరకు